ఫ్రెండ్స్, ఫస్ట్ టాలీ ERP-9 అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నా గో టు క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టాలీ ERP-9 ఓకే. తర్వాత లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకి 6.63 వర్షన్ అనేది డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాం. ఇది మనకి లేటెస్ట్ వర్షన్. ఓకేనా. ఇక టాలీ సొల్యూషన్స్ అనేది అఫీషియల్ సైట్ ఉంటుంది. ఓకేనా. ఇందులోకి వెళ్తే మనకి ఓల్డ్ వర్షన్ అనేది దొరకదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనకు ఓల్డ్ వర్షన్ దొరకాలి అంటే ఇక్కడికి వెళ్ళండి. టాలీ డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఓకేనా. టాలీ డౌన్లోడ్స్.com అని ఉంటుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి టాలీ ERP-9 ఫ్రీ డౌన్లోడ్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాలీ ప్రైమ్ డౌన్లోడ్, టాలీ మైగ్రేషన్ టూల్స్ అండ్ టాలీ 7.2 డౌన్లోడ్. ఓకేనా. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అని ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏ ఇయర్లో మనకి ఎప్పుడెప్పటి నుంచి మనం యూజెస్ ఉన్నాయో అక్కడ నుంచి మొత్తం అనేది మనకి ఇక్కడ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా. ఏ ఇయర్లో మనకి వర్షన్స్ అనేది రిలీజ్ అయ్యాయో ఆ వర్షన్స్ అన్ని ఇక్కడ మనకి దొరుకుతాయి. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కింద వరకు స్క్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇక్కడ మనకి ఏ వర్షన్ కావాలి అన్న ఆ వర్షన్ అనేది స్క్రోల్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం యూజ్ చేసుకునేది టాలీ ERP-9 రిలీజ్ 6.16 జూలైలో అనేది మనకి డౌన్లోడ్ వచ్చింది. ఇప్పుడు దీని మీద డబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ క్లోజ్ చేయండి. నౌ డౌన్లోడ్. ఓకేనా. సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే. మీకు ఇక్కడ సెటప్ ఫైల్ 0 అని కానీ లేదంటే 1 అని కానీ వస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అని వస్తుంది. ఓకేనా. దాన్ని వదిలేసి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి టాలీ ప్రైమ్. ఓకేనా. టాలీ ప్రైమ్ అనేది కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు అంటే దాన్ని అఫీషియల్ సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. కానీ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ వెన్ డన్ పెట్టేసి డైరెక్ట్ కింద అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇలా వస్తుంది. ఇన్స్టాల్ కావాలని అడుగుతుంది. ఎస్ కావాలి కాబట్టి ఎస్ పెట్టేసాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే రైట్. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఈజీగా చేసుకోవచ్చు. దెన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక్కడ జస్ట్ మీరు డైరెక్ట్గా టాలీ ERP-9 download.com అని క్లిక్ చేసినా కూడా మీకు సైట్కి వెళ్ళిపోతుంది అనమాట. లేదు టాలీ ERP లేటెస్ట్ వర్షన్ అని క్లిక్ చేసినా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. రిటైప్. ఓకేనా. దెన్ డన్. డైరెక్ట్గా మనకి ఏంటి అంటే ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు టాలీ ERP-9 డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ ఎంత ఉంది. 6.63 అనేది సీరియల్ నెంబర్. యూ కెన్ లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవడం, రీయాక్టివేషన్ చేసుకోవడం. ఓకేనా. రెంటల్ లైసెన్స్ కానీ లేదు అంటే వర్కింగ్ ఎడ్యుకేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. యూజ్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.